ఒక యవనస్తుడు కొత్తగా ప్రభువుని నమ్ముకున్న తర్వాత తన సేవకుడు చెప్పాడంటే ఏమనంటే, నాన్న, నువ్వు ప్రభువుని కొత్తగా తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ప్రార్థన ఎక్కువగా చేయడానికి, నీ ప్రార్థన దేవుడు వింటాడు అని నీకు విశ్వాసము కలగడానికి నేను నీకు ఒక మాట చెప్తాను, ఆ మాట నువ్వు చెయ్యు అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు అన్నాడంట, సరే పాస్టర్ గారు, మీరేం చెప్తాను నేను చేస్తానండి, ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారంట ఆ యవనస్తునికి, నాన్న, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు మోకాళ్ళ మీద పడినా నువ్వేం చేస్తావు తెలుసా? నీ పక్కన ఒక చైన్ వేసుకో. ఏం వేసుకో? నీ పక్కన ఒక చైన్ వేసుకో. నువ్వు నమ్ము, నా ప్రక్కన యేసయ్య నా కుర్చీలో ఉన్నాడు, నా ప్రక్కన యేసయ్య ఈ కుర్చీలో ఉన్నాడు, ఈ కుర్చీలో కూర్చున్నాడు. నేను ఎదురుగా కూర్చొని ఎదురుగా మోకరించి నేను చేసే ప్రతి ప్రార్థన నా యేసయ్య ఆలకిస్తాడు అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయనానా అని చెప్పేసి ఆ పాస్టర్ గారు అన్నప్పుడు, సరే పాస్టర్ గారు, ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు తను జీవించినంత కాలము కూడా అదే విధంగా ప్రార్థన చేశాడంటండి. ఎప్పుడు ప్రార్థన చేసినా తన ముందు ఒక కుర్చీ పెట్టేసుకొని యేసయ్య ఈ కుర్చీలో ఉన్నాడు అని మోకరించి యేసయ్యకి ప్రార్థన చేసేవాడు. తను జీవించినంత కాలం అదేవిధంగా ప్రార్థన చేశాడు. వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత ఒకరోజు పాస్టర్ గారికి ఆ వ్యక్తి యొక్క కుమార్తె వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి, పాస్టర్ గారు, ఒకసారి మీరు డాడీ కోసం ప్రార్థన చేయాలి. ఏమైందమ్మా? నాన్నకి చాలా సీరియస్గా ఉందండి, హాస్పిటల్కి తీసుకొని వచ్చాం, డాక్టర్స్ చెప్పేశారు ఇంకా నాన్న బ్రతకడు అని, మీరు ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అనగానే ఈ పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోతే ఈ పాస్టర్ గారు లోపలికి వెళ్ళి ఎక్కడైతే ఆ వ్యక్తి చనిపోయాడో అక్కడ గమనిస్తున్నాడంట. గమనించినప్పుడు ఒక ప్రశ్న ఈ పాస్టర్ గారికి వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న తెలుసా? ఆ వ్యక్తి చనిపోతున్నప్పుడు మోకాల మీద ఉన్నాడంట, ఒక చెయ్యి మాత్రము ఆ కుర్చీలో ఉందంట. ఎక్కడుంది? ఒక చెయ్యి తన కుర్చీలో ఉంది. కుర్చీలో ఉంటే వాళ్ళ అమ్మాయిని అడుగుతున్నా, అమ్మ నీకు ఒక ప్రశ్న వేస్తాను, నువ్వేమనుకోవు కదా అంటే, లేదు పాస్టర్ గారు నేను ఏమనుకోను, అడగండి అంటే ఆ పాస్టర్ గారు అడుగుతున్నాడు, అమ్మా మీ నాన్నగారు చనిపోయారు కదా, మరి చనిపోయినప్పుడు ఆయన ఆ చెయ్యి ఎందుకు ఆ కుర్చీ మీద వేసి చచ్చిపోయాడు? ఏమైంది? ఎందుకు అలా మరణించవలసి వచ్చిందంటే వాళ్ళ అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారు, మా నాన్నగారు ఆ కుర్చీ మీద చెయ్యేసి చనిపోలేదయ్యా, ఆయనకి ప్రతిరోజు అలవాటు ఏమనంటే ఏదో ఒక సమయంలో ఆయన మోకరించినప్పుడు ఎదురుగా ఒక కుర్చీ వేసుకునేవాడు. ఎదురుగా కుర్చీ వేసుకొని ఆ కుర్చీలో నా యేసయ్య ఉన్నాడు అని విశ్వసించి ప్రార్థన చేసేవాడు. ఈరోజు కూడా మోకరించి ఆ కుర్చీలో నా యేసయ్య ఉన్నాడని చెప్పి తన చెయ్యిని నా యేసయ్య చేతిలో పెడుతున్నాడని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ చనిపోయాడయ్యా. ఆయన చెయ్యి కుర్చీలో లేదయ్యా, ఆయన చెయ్యి యేసయ్య చేతిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు తన విశ్వాసం ఎవరి మీద ఉందండి? ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. నా యేసయ్య చేతిలో నా చేతిని పెట్టాను, ఆత్మస్వరూపి అయిన దేవుని చేతిలో నా చెయ్యి పెట్టాను అని చెప్పాడు. తన శరీరం అయితే ఇక్కడ ఉండిపోయింది, తన ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అడుగుతున్నాను, ఏ రోజు ఏది సంభవిస్తుందో నీకు తెలియదే, ఏ రోజు నువ్వు మరణిస్తావో ఏ రోజు నేను మరణిస్తానో మనకు తెలియదే. మరి అటువంటిటప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు? ప్రతి క్షణము దేవుని కొరకు ఆలోచన చేస్తూ దేవుని మీద విశ్వాసం ఉంచుతూ నువ్వు ఉన్నావా? లేదా నీ ఇష్టానుసారంగా బ్రతికేస్తూ నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి.